ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలం నా కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 30వ వచనంలో, అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గం వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతను అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయమునకు తెంపు కలుగజేశాను. మోషే దూతలను పంపించి ఆ మార్గము గుండా వెళ్ళుటకు సమ్మతింపవలనని రాజు అయిన సీహోను అడిగినప్పుడు అతడు సమ్మతింపలేదు. అయితే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నీ చేతికి అతన్ని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సు కఠినపరిచి అతని హృదయంలో తెంపు కలుగజేశాను. కొన్నిసార్లు మన ప్రత్యర్థులను, విరోధులను కఠినపరిచేది, వారి మనసులకు తెంపు కలుగజేసేది మనము వారి మీద జయం పొందడానికి కానీ వారి వలన ఏ భయమును కూడా మనకు కలగదని ఈ వాక్యం ద్వారా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరిట మనం చేయొచ్చు. ఆమేన్.